ఇక ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ఇవాళ సిట్ విచారణకు ఎంపీ మిథున్ రెడ్డి హాజరు కాబోతున్నారు. అలాగే కాసేపట్లో గన్నవరం ఎయిర్పోర్ట్ కూడా మిథున్ రెడ్డి చేరుకుంటారు. అక్కడి నుంచి సిట్ కార్యాలయానికి వెళ్తారు. సిట్ అధికారులతో ఫోన్ లో మాట్లాడారు. ఇప్పటికే మిథున్ రెడ్డి విచారణకు వస్తున్నట్లుగా కూడా సమాచారం ఇచ్చారు. అయితే ఈ రోజు విచారించిన తర్వాత అధికారులు ఏమైనా అరెస్ట్ చేస్తారా, అరెస్ట్ చేసి చూపించే అవకాశం ఉందా అనేది కూడా ఉత్కంఠ నెలకొంది. సో లేటెస్ట్ అప్డేట్స్ ఏపీ బ్యూరో చీఫ్ రామారావు సిట్ కార్యాలయం దగ్గర వివరాలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. అలాగే మరి కాసేపట్లో విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి సిట్ కార్యాలయానికి మిథున్ రెడ్డి వెళ్తారు. కాబట్టి గన్నవరం విమానాశ్రయం దగ్గర మా ప్రతినిధి ప్రసాద్ ఉన్నారు. ముందుగా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు గారితో మాట్లాడదాం. రామారావు, అప్డేట్స్ ప్లీజ్. విజయ్ చంద్రిక, రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం రేకెత్తించిన మద్యం కుంభకోణంలో ఈరోజు కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మద్యం కుంభకోణంలో సిట్ దర్యాప్తు కూడా కీలక దశకు చేరుకుంది. ఈరోజు సిట్ అధికారులంతా కూడా ఈరోజు ఉదయం నుంచి కూడా సిట్ కార్యాలయం హడావుడిగా ఉంది. ప్రస్తుతం మనం విజయవాడ సిపి కార్యాలయం వద్ద ఉన్నాం. సిపి కార్యాలయం వద్ద సిట్ అధికారులంతా కూడా గత తెల్లవారుజాము నుంచి కూడా వీళ్ళు ఈరోజు తెల్లవారుజామున 5 గంటల వరకు నిన్న రాత్రి నుంచి కూడా ఛార్జ్షీట్ని రూపొందించే పనిలో పడ్డారు. ఆ ఛార్జ్షీట్ని ఈరోజు సాయంత్రం 5 గంటల లోపు కోర్టులో దాఖలు చేయాల్సి ఉంది. దాదాపుగా 330 పేజీల ఛార్జ్షీటు. ఇప్పటి వరకు కూడా అరెస్ట్ చేసిన ఎవరైతే 11 మంది ఉన్నారో ఈ 11 మందితో ఈ ఛార్జ్షీట్ని రూపొందిస్తున్నారు. వాళ్ళ రిమాండ్ రిపోర్ట్లు, వాళ్ళు ఇచ్చిన సమాచారం, వాళ్ళని సిట్ అధికారులు కస్టడీలోకి తీసుకొని విచారించిన వైనం, ఇవన్నీ కూడా ఇప్పటి వరకు సీజ్ చేసిన మెటీరియల్తో పాటు ఎక్సైజ్ డిపార్ట్మెంట్తో పాటు ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ నుంచి హైదరాబాద్లో ఇప్పుడు ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళ కార్యాలయాల నుంచి రిట్రీవ్ చేసిన డేటా, అదేవిధంగా విజువల్స్, ఇతర మెటీరియల్ మొత్తాన్ని కూడా ఈరోజు ఛార్జ్షీట్తో, ప్రిలిమినరీ ఛార్జ్షీట్తో కోర్టులో సాయంత్రం 5 గంటల లోపు కూడా వీళ్ళు దాఖలు చేయాలి అని చెప్పి నిర్ణయించారు. ఎందుకంటే 21వ తేదీ నాటికి 90 రోజులు పూర్తవుతుండటంతో ఈ లోపు ఛార్జ్షీట్ దాఖలు చేయకపోతే వాళ్ళకి లోపల ఉన్న 11 మందికి బెయిల్ వచ్చే అవకాశం ఉంది. అందువల్ల ఈరోజు ఛార్జ్షీట్ దాఖలు చేయాలని చెప్పి నిర్ణయించారు. దీంతో పాటు ప్రిలిమినరీ ఛార్జ్షీట్తో పాటు డెఫినెట్గా బిగ్ బాస్ ఎవరున్నారు, అంతిమ లబ్ధిదారులు ఎవరున్నారు అనేది కూడా తేల్చేందుకు మరో ఛార్జ్షీట్ని త్వరలోనే దాఖలు చేస్తామని చెప్పి ప్రైమరీ ఛార్జ్షీట్లో కూడా పేర్కొనబోతూ ఉన్నారు. సిట్ కార్యాలయం అందుకనే హడావుడిగా ఉంది. ముఖ్యంగా న్యాయ నిపుణులతో మాట్లాడిన తర్వాత ఈ ఛార్జ్షీట్నికి తుది రూపిస్తూ ఉన్నారు. మార్పులు చేర్పులు కూడా చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా మొదటి నుంచి ఎవరైనా సరే అవినీతికి పాల్పడ్డారు అని అంటే దానికి సంబంధించిన సాక్ష్యాలు ఉంటేనే కేసులు నమోదు చేయండి, లేని పక్షంలో కేసు కోర్టుకు వెళ్ళి వీగిపోతే మాత్రం గవర్నమెంట్ ఇమేజ్ డ్యామేజ్ అవుద్ది అని చెప్పి ఆయన పదే చెప్తూ ఉన్నారు. అందువల్లనే ఈరోజు ఈ కేసుకు సంబంధించి ఫైనల్ ఛార్జ్షీట్ కాకుండా ప్రిలిమినరీ ఛార్జ్షీట్ను వేసి తర్వాత ఫైనల్ ఛార్జ్షీట్ వేస్తాము అని కూడా ఇందులో పేర్కొనబోతున్నారు. ఇప్పటి వరకు అరెస్ట్ అయ్యి గుంటూరులో 2 జిల్లా జైల్లో ఉన్నారు నిందితులు. ఇక్కడ విజయవాడ జిల్లా జైల్లో 9 మంది ఉన్నారు. ఇందులో మాజీ సీఎం జగన్ సెక్రటరీ ధనుంజయ రెడ్డితో పాటు ఆయన ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి, అదేవిధంగా భారతీ సిమెంట్స్ డైరెక్టర్, ఆ చార్టెడ్ అకౌంటెంట్ కూడా ఆయన, ఆడిటర్ కూడా ఆయన బాలాజీ గోవిందప్ప, వీళ్ళందరూ కూడా ఇందులో కీలక వ్యక్తులుగా ఉన్నారు. అదేవిధంగా రాజ్ కేసిరెడ్డి, ఇతను A1గా ఉన్నారు. మొత్తం దాదాపుగా 41 మందిని నిందితులుగా చూపించినప్పటికీ ఇప్పటి వరకు 11 మందిని మాత్రమే అరెస్ట్ చేశారు. ఇక ఈరోజు ఈ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకోబోతోంది. ఈ కేసులో A4గా ఉన్న రాజంపేట వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి నిన్న సుప్రీంకోర్టులో కూడా ముందస్తు బెయిల్ పిటిషన్, ఆయన దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్ని సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది. లొంగిపోయేందుకు వారం రోజులు గడువు ఇవ్వాలి అని చెప్పి ఆయన తరపు న్యాయవాదులు, సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి అభ్యర్థించినప్పటికీ కూడా సుప్రీంకోర్టు రిజెక్ట్ చేసింది. టేక్ యువర్ ఓన్ టైం అంటూ కూడా వ్యాఖ్యానించింది. అందువలన వీళ్ళు చేసిన అభ్యర్థనని కూడా సుప్రీంకోర్టు పరిగణలోకి తీసుకోలేదు. అయితే దీంతో ఈ పరిణామం జరిగిన వెంటనే నిన్న ఉదయం అతని అరెస్ట్ వారెంట్ కోసం అని చెప్పి కూడా మెమో ఫైల్ చేశారు. ఎప్పుడైతే సుప్రీంకోర్టు ఆయన బెయిల్ రిజెక్ట్ చేసిన తర్వాత ఈ వారెంట్ అనేది కూడా ఇన్ఫెక్చువస్గా మారుతుంది, అది దానికి ఇర్రెలవెంట్గా మారుతుంది అని చెప్పి కూడా ఆ తర్వాత పోలీసులు దాన్ని కోర్టు రిటర్న్ చేసినా కూడా దానికి సంబంధించిన ఎవిడెన్స్ కోసం, అదేవిధంగా ఇతర రికార్డు కోసం రిటర్న్ చేసినా కూడా వాళ్ళు పట్టించుకోలేదు. అయితే ఈ రోజు మాత్రం సిట్టు విచారణకు రావాలి అని చెప్పి మిథున్ రెడ్డికి నోటీసులు జారీ చేశారు. ఆయన తప్పించు తిరుగుతున్నారు. గతంలో ఒక్కసారి కోర్టు ఆదేశాల మేర సుప్రీం సిట్టు ముందు హాజరయ్యారు. అయితే ఇప్పుడు లొంగిపోవడమే మంచిది అని చెప్పి నేపథ్యంలో సలహాలతో వస్తున్నారా, లేకపోతే నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో గౌరవప్రదంగా ఉంటుందని వస్తున్నారా? వచ్చిన తర్వాత ఆయన సూత్రధారి సంగతి తేల్చేసే అవకాశం ఉందా?
ఆయన విజయ్ చంద్రిక ఇక్కడ మనం ఒక విషయాన్ని పరిగణలోకి తీసుకోవాలి. దేశంలో ఆంధ్రప్రదేశ్లో సర్వోన్నత న్యాయస్థానం హైకోర్టు, దేశంలో సర్వోన్నత న్యాయస్థానం ఆనరబుల్ సుప్రీంకోర్టు, ఈ రెండు కోర్టులు కూడా ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్ రిజెక్ట్ చేసి చివరికి ఆయన లొంగిపోయేందుకు వారం రోజులు గడువు ఇవ్వాలని కోరినప్పటికీ కూడా సుప్రీంకోర్టు బెంచ్ పరిగణలోకి తీసుకోలేదు. అందువలన ఆయనకి లొంగిపోవటం మినహా, అరెస్ట్ కావటం మినహా వేరే ప్రత్యామ్నాయం అనేది ఇందుట్లో లేదు. అయితే నోటీసులు ఇచ్చిన తర్వాత దానికి నోటీసులకు రియాక్ట్ అయ్యి గత రాత్రి సిట్ అధికారులకు ఫోన్ చేసి నేను రేపు ఉదయం 11 గంటలకల్లా సిట్ కార్యాలయానికి విచారణకు హాజరవుతాను అని చెప్పి కూడా మిథున్ రెడ్డి చెప్పినట్టు తెలిసింది. దీంతో ఈరోజు ఆయన ఢిల్లీ నుంచి నేరుగా వాళ్ళ మీడియాకు కూడా ఆయన ఇంటర్వ్యూ ఇచ్చి ఢిల్లీ నుంచి బయలుదేరారు. 11 గంటలకల్లా సిట్ కార్యాలయానికి చేరుకుంటారు అని చెప్తే దాదాపుగా 10 గంటల ప్రాంతంలో ఆయన గన్నవరం ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయ్యే అవకాశం ఉంది. ఢిల్లీ నుంచి వచ్చే ఫ్లైట్కి ఆయన గన్నవరం ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయ్యి అక్కడి నుంచి నేరుగా విజయవాడ సిట్ కార్యాలయానికి రాబోతున్నారు. మనకు తెలిసిన సమాచారం మేరకు, ఏబిఎన్కు అందిన సమాచారం మేరకు ఈ రోజు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఆయన అరెస్టు చూపించినప్పటికీ పోలీసులకి యాజ్ పర్ ద యాక్ట్ రేపు ఉదయం వరకు, అంటే అరెస్టు చూపించిన సమయం దగ్గర నుంచి రేపు ఉదయం వరకు కూడా 24 గంటల సమయం కోర్టులో ప్రొడ్యూస్ చేసేందుకు వీలుంటుంది. అందువలన ఆయన్ని కోర్టులో ప్రొడ్యూస్ చేసిన తర్వాత మాత్రమే ఈ రోజు ఛార్జ్ షీట్లో కూడా మిథున్ రెడ్డి పేరు ఉండే అవకాశం ఎంత మాత్రం లేదు అని చెప్పి మనకు సమాచారం అందుతుంది. సెకండ్ ఛార్జ్ షీట్లో మాత్రమే ఆయన పేరు ఉంటుంది. ఒకవేళ ఈ రోజు ఛార్జ్ షీట్లో మిథున్ రెడ్డి పేరు ఉంటే మాత్రం ఆయనకు వెంటనే బెయిల్ వచ్చే అవకాశం ఉంటుంది అని కూడా న్యాయ నిపుణులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన పేరు చేర్చకపోవచ్చు అని చెప్పి మనకు సమాచారం అందుతుంది. ఇక దీంతో పాటు ఈ కేసుకు సంబంధించి ఛార్జ్ షీట్ వేసేటప్పుడు కూడా చాలా ప్రికాషన్స్ తీసుకుంటున్నారు. ఢిల్లీలోని సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులతో పాటు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఉండే అడ్వకేట్ జనరల్తో పాటు పబ్లిక్ ప్రాసిక్యూటర్ వీళ్ళందరి లీగల్ టీమ్ ఒపీనియన్ తీసుకున్న తర్వాత మాత్రమే ఫైనల్ ఛార్జ్ షీట్ని రెడీ చేస్తూ ఉన్నారు. ఈ ఛార్జ్ షీట్లో పాటు దాదాపుగా న్యాయపరమైన అవకాశాలు ముగిసిపోయినాయి కదా, ఇంకా అవకాశం స్కోప్ ఉందా? ఎందుకంటే మనీ రూటింగ్ కానీ డబ్బు వ్యవహారాలు కానీ అన్ని ఈయనే చక్కబెట్టి ప్రతి శనివారం సూత్రధారికి బిగ్ బాస్ కి లెక్కలు అప్పచెప్పింది ఈయనే అని అంటున్నారు. అన్ని న్యాయపరమైన అంశాలు ముగిసిపోయాయి కదా. ఎస్, దెర్ ఈజ్ నో స్కోప్. ఆయనకి ఎట్టి పరిస్థితుల్లో కూడా వేరే లీగల్ స్కోప్ అయితే లేదు. ఆయన మూడే మార్గాలు. ఒకటి, సిట్ అధికారులు నోటీస్ ఇస్తే వచ్చి ఆయన ఇక్కడ అటెండ్ కావటం. నెంబర్ 2 సరెండర్ కావటం. నెంబర్ 3 అరెస్ట్. అంతే. ఇక అంతకు మించి దేశంలో సర్వోన్నత న్యాయస్థానం ఏదైతే సుప్రీంకోర్టు ఆయన యాంటిసిపేటరీ బెయిల్ పిటిషన్ డిస్మిస్ చేసిన తర్వాత ఆయనకి ఇంకా లీగల్గా వేస్ అయితే మాత్రం ఇదైతే మాత్రం లేనే లేదు. అందువలన ఆయనకి ఈ 3 మార్గాలే ఉన్నాయి. అందువలన సిట్ అధికారులు ఇచ్చిన నోటీసుల మేరకు ఆయన ఇప్పుడు విచారణకు హాజరు కాబోతున్నారు. మరికొద్దిసేపట్లోనే ఆయన విచారణకు హాజరయ్యే అవకాశం ఉంది. అందువలన ఈ కేసులో మొదటి నుంచి కూడా సిట్టు 3 అంశాలను ప్రధానంగా హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో కూడా వాదించింది. మిథున్ రెడ్డికి సంబంధించి ప్రధానంగా పాలసీని ఫ్రేమ్ చేసేటప్పుడు, అంటే 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చాక అప్పటి వరకు కూడా మద్యానికి సంబంధించిన షాపులు, అదేవిధంగా ఇవన్నీ కూడా బార్ అండ్ రెస్టారెంట్లు కూడా ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో ఉండేవి. ఆ తర్వాత వీటిని ప్రభుత్వమే నేరుగా మద్యం రంగంలోకి దిగింది. ఈ పాలసీని ఫ్రేమ్ చేసేటప్పుడు ఏదైతే పాలసీని ఫ్రేమ్ చేశారో దాదాపుగా 3600 షాపులు రాష్ట్ర వ్యాప్తంగా తెరిచారో దాన్ని ఫ్రేమ్ చేసే సమయంలో మిథున్ రెడ్డి ఉన్నాడు అనేది నెంబర్ 1. నెంబర్ 2, వీళ్ళు చెప్పేది సిట్ అధికారులు హైకోర్టులో వేసిన అఫిడవిట్ ప్రకారం. నెంబర్ 2 కీలకమైన అంశం ఏంటంటే మల్టీనేషనల్ కంపెనీస్ ఏదైతే కింగ్ ఫిషర్ కానీ ఇటువంటి మల్టీనేషనల్ కంపెనీస్ ఉన్నాయి, ఆ మల్టీనేషనల్ కంపెనీస్ ఆ బ్రాండ్స్ అన్నింటినీ కూడా పక్కన పెట్టి లోకల్ డిస్టిలరీస్ ఆంధ్రప్రదేశ్లో ఏవైతే ఉన్నాయో 21 డిస్టిలరీలు, ఈ డిస్టిలరీల నుంచి లోకల్ బ్రాండులను తయారు చేసి తీసుకోవటంలో కూడా ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ నుంచి ఆర్డర్లు పెట్టడం, ఆ తర్వాత మద్యం డిస్టిలరీల నుంచి ముడుపులు తీసుకోవటంలో కూడా మిథున్ రెడ్డిది కీలక పాత్ర అనేది నెంబర్ 2. నెంబర్ 3, పిఎల్ఆర్ ప్రాజెక్ట్స్ అని చెప్పి, అంటే ఇదంతా కూడా అఫిడవిట్లో పేర్కొంది. పిఎల్ఆర్ ప్రాజెక్ట్స్ అని చెప్పి మిథున్ రెడ్డికి సంబంధించిన ఒక సంస్థ ఉంది, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తండ్రికి సంబంధించింది. ఆ సంస్థలోకి మద్యం ముడుపులు ఫ్లో అయినాయి, అంటే మనీ రూట్ అయింది, మనీ ట్రైల్ జరిగింది అనేది కూడా వీళ్ళు ప్రధానంగా చెప్తున్నారు. అది లేదు, మనీ దానికి సంబంధించి కాదు అని మాత్రం హైకోర్టులో వీళ్ళు ఎటువంటి ఆధారాలు ఇవ్వలేదని కూడా హైకోర్టు తన ఉత్తర్వుల్లో పేర్కొంది. అందువలన ఈ 3 అంశాలు ప్రధానంగా ఉండటంతో ప్రైమా ఫేసీ ఉంది అని చెప్పి కూడా హైకోర్టు నమ్మటంతో పాటు సుప్రీంకోర్టు కూడా ఈ అంశాలను ఇక్కడ హైకోర్టు ఏదైతే డిస్మిస్ చేస్తా ఆర్డర్ ఇచ్చిందో ఆ ఆర్డర్ని కన్సిడరేషన్లోకి తీసుకోవటం కారణంగానే ఆయనకి అక్కడ కూడా యాంటిసిపేటరీ బెయిల్ని డిస్మిస్ చేసింది. అందువలన మిథున్ రెడ్డికి వేరే స్కోప్ లేదు, లీగల్గా ఆయనకి వేరే వే కూడా లేదు. అందువలన ఈ హ్యాస్ టు అటెండ్ అండ్ ఈ హ్యాస్ టు ఫేస్ ద ట్రయల్, అంటే ఈ హ్యాస్ టు ఫేస్ ద ఎంక్వైరీ. అందువలన ఆయన ఇక్కడికి రావాల్సిందే.
ఆయన ఇక్కడికి వచ్చి అటెండ్ కావాల్సిందే. ఆ తర్వాత పరిణామాలు ఈ రోజు అరెస్ట్ చూపిస్తారా, రేపు చూపిస్తారా, ఫస్ట్ ఛార్జ్ షీట్లో ప్రిలిమినరీ ఛార్జ్ షీట్లో ఆయన పేరు ఉంటుందా లేదా, 11 మందిని ఎవరినైతే అరెస్ట్ చేశారో వాళ్ళ వరకే ఉంటుందా, ఇవన్నీ కూడా ఈరోజు సాయంత్రం 5 గంటల లోపు సిట్ అధికారులు ఫైల్ చేయబోయే ప్రిలిమినరీ ఛార్జ్ షీట్లో పేర్కొనే అవకాశం ఉంది. దాదాపుగా 330 పేజీలు దాటి ఛార్జ్ షీట్ ఉంటుంది అని చెప్తున్నారు. దీనికి సంబంధించి ట్రంకు పెట్టెలు కూడా తెప్పించారు. వాటిల్లో ఏదైతే మెటీరియల్ ఎప్పటిదాకా స్వాధీనం చేసుకున్నారో ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ నుంచి లేకపోతే ఏపీ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నుంచి ఈ డేటా రిట్రీవ్ చేసిన డేటా మొత్తాన్ని కూడా ఇందులో పొందుపరచబోతున్నారు. విజయ్ చంద్రిక.